చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీ ఇంట్లో పాత బంగారం కనిపిస్తే ఏం చేస్తారు? అదేంటది పాత బంగారం కనిపిస్తే ఏం చేస్తారని అనుకుంటున్నారు కదా. సాధారణంగా ఏం చేస్తారు? ఎక్కడో పక్కన మూలను దాచుకుంటారు, లేకపోతే వాటిని నగలుగా ఎక్కడికైనా వేసుకుని వెళ్ళడం, లేకపోతే ఇంట్లో దాచుకుని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో ఒక్కసారి షాకింగ్ విషయం అనే చెప్పుకోవాలి. అడవిలో వదిలేశారు ఒక పాత ఇనోవా. ఆ ఇనోవాలో 52 కిలోల బంగారం దొరికింది. అవును, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 52 కిలోల బంగారం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మధ్యప్రదేశ్ భోపాల్ సమీపంలో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మీ దగ్గర బంగారం ఉంటే ఏం చేస్తారు? అది కూడా ఒక 50 కేజీల బంగారం ఉంటే ఏం చేస్తారు? అబ్బా, 50 కేజీల బంగారమా ఉంటే ఏం చేస్తారో ఒకసారి చెప్పే ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు దొరికింది ఒకటి కాదు రెండు కాదు, గ్రాముల్లో కాదు కిలోల్లో. అది కూడా ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 52. అదిగో మీరు చూడొచ్చు, అదిగో ఆ విషయంలోని మీరు చూస్తున్నారు కదా, బంగారం ఏదో బిస్కెట్ కలర్లో కనిపిస్తోంది కదా. అవును, అది బంగారం బిస్కెట్లే. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 52 కిలోల బంగారం. 10 కోట్ల రూపాయల నగదు గుర్తించారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. లోకాయుక్త మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. ఐటీ శాఖ లోకాయుక్త స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 40 కోట్లు. అవును, సుమారు 40 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఉంది. మెండోరి అటవీ ప్రాంతం అటువైపు నుంచి, అవును, మెండోరి అటవీ ప్రాంతం గుండా బంగారం రవాణా చేస్తున్నారన్న ఫిర్యాదుతో అలర్ట్ అయ్యారు అధికారులు. 30 వాహనాలతో రంగంలోకి దిగారు 100 మంది పోలీసులు. కారుని చుట్టుముట్టి సోదాలు చేశారు. కారులో భారీగా బంగారం నగదు గుర్తించారు అధికారులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సినిమాటిక్ తరహాలోని, సినిమాటిక్ వ్యూలోని ఈ బంగారాన్ని పట్టుకున్నారు, చేసి పట్టుకున్నారు. విజువల్ మీరు చూస్తున్నారు. MP 07BA0050, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆ టొయోటా వెహికల్ మీరు చూస్తున్నారు. దాన్ని గ్లాసు అద్దాలు పగలగొడితే 52 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసలు ఎంతకీ ఏం జరిగింది, అక్కడ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. हाँ मैं बंद कर रहा हूँ बंदा। ओके भाई, एक मिनट। విజువల్స్ మీరు చూస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఓ పాడుబడిన టొయోటా వాహనానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ టొయోటా వాహనాలు అధికారులు గుర్తించిన బంగారం మీరు చూస్తే కనుక కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 52 కిలోల బంగారం. అది మధ్యప్రదేశ్ భోపాల్కి సంబంధించి త్రిశూల్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఓనర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ శర్మకు చెందిన కొన్ని ప్రాంతాల్లో ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. సెర్చ్ ఆపరేషన్స్ జరిగాయి. అయితే వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా, వీళ్లకు సంబంధించి కూడా ఇక్కడ సోదాలు జరపడం జరిగింది. ఆ వ్యక్తులకు సంబంధించి కూడా ఇటు సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోని రాజేష్ శర్మకు సంబంధించి ఒక 10 లాకర్లను ఈ దర్యాప్తు బృందం గుర్తించింది. ఇది ఇనీషియల్గా మాట్లాడుకుంటే ఈ లాకర్లలో ఒకటి కాదు రెండు కాదు, కొన్ని లక్షల కొద్ది విలువైన బంగారం దొరికినట్టుగా తెలుస్తోంది. బహుశా కోట్లలో ఉండొచ్చు అనేది ఇంకొక సమాచారం. ఈ నేపథ్యంలోని ఇటు మధ్యప్రదేశ్కి సంబంధించి దాదాపుగా 52 ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్ రాజధానితో కలిపి 52 ప్రాంతాల్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సెర్చ్ ఆపరేషన్స్ జరిపారు. సో ఈ నేపథ్యంలోని అడవిలో పాడుబడిన ఒక వాహనాన్ని గుర్తించారు ఈ బృందం. ఈ సర్చ్ ఆపరేషన్స్ టీం గుర్తించి కారు అద్దాలు పగలు కూడా చూస్తే బాబ్బా కళ్ళు బైర్లు గమ్మయాకంగా. ఎంతలా అంటే అదిగో ఇంతలా. ఒక్కసారి చూడండి, అది అంతా బంగారం. ఏదో మనకి మామూలుగా కనిపించచ్చేమో, కానీ అది అంతా బంగారం బిస్కెట్లు. ఒకసారి మీరు చూడొచ్చు అధికారులు ఏ స్థాయిలో చేసి పట్టుకున్నది. ఒక్కసారి చూడొచ్చు నోట్ల కట్టలు అవన్నీ కూడా నోట్ల కట్టలు.
సో ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా కోట్లలో 52 కిలోల బంగారం అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు పదుల్లో సంచుల్లో డబ్బు ఉంది. దాన్ని లెక్కబడుతున్న విజువల్స్ ఒకసారి చూద్దాం. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. చూసారుగా, మధ్యప్రదేశ్లో పోలీసులు ఒక సినిమాటిక్ అంటే సినిమా తరహాలో చేసి పట్టుకున్నారు ఆ వాహనాన్ని. మధ్యప్రదేశ్ రియల్ ఎస్టేట్ సంస్థల అవినీతికి సంబంధించి వరుసగా ఈ మధ్య దాడులు జరుగుతున్నాయి. దీంట్లో ఒక్కొక్కరుగా బయటపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే 52 కేజీల బంగారం, దాంతోపాటు 40 కోట్ల రూపాయలని ఓ కారులో, మరి ముఖ్యంగా అడవిలోని ఉంది ఆ కారు, దాన్ని పట్టుకోవడం జరిగింది. భోపాల్లోని అటవీ ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరుపుతున్న క్రమంలో చేసి పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సాధారణంగా ఎంత దొరకచ్చు అనే అంచనా ఉన్నప్పుడు బహుశా ఒక 5 కేజీల వరకు దొరికితే గొప్ప అనుకుంటూ ఉంటాం, గ్రాముల్లో దొరికితేనే గొప్ప అనుకుంటూ ఉంటాం. అలాంటిది కిలోలు, అది కూడా 50కి పైగా అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే 50 కేజీలు అంటే కనుక కోట్లలో ఉంటుంది. సుమారు 40 కోట్ల పైచిలుకు ఉంటుంది. 40 కోట్ల పైచిలుకే. సో ఇంత భారీ మొత్తంలో డబ్బులు దొరికాయి. సినిమాలో చూపిస్తారే, అలాగే ఆ కైండ్లోనే అదేవిధంగా భారీగా పోలీసులు చేసి మరీ పట్టుకున్నారు ఈ ఆపరేషన్కి సంబంధించి. భోపాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు సంబంధించి కొన్నాళ్ళుగా దృష్టి సారించింది ఇన్కమ్ ట్యాక్స్. దీంతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సెస్ పెద్ద మొత్తంలో ఎగవేస్తున్నట్లు గుర్తించడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. దీంతో ఏం చేయాలని అనుమానం వచ్చింది వాళ్ళకి, అంటే ఏం చేయాలని ఆలోచన వచ్చింది. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన తర్వాత సోదాలకు దిగిన క్రమంలోనే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా రూపాయి గుర్తిస్తే కనుక ఇదిగో ఇలా కార్లలో, సంచుల్లో డబ్బు, కార్లలో ఏకంగా 52 కేజీల బంగారం దొరికింది. ఒకటి కాదు, రెండు కాదు, 52 కేజీల బంగారం. మీరు చూస్తున్నారు వార్టీవీ స్క్రీన్ మీద ఆ విజువల్స్. 2 గంటల ప్రాంతంలో ఐటీ అధికారులు ఈ అక్రమ నగదుని, బంగారాన్ని తరలిస్తున్నట్లుగా వాళ్ళకి సమాచారం అందింది. దాంతో వెంటనే ఏకంగా సుమారు ఒక 200 మంది పోలీసులు ఉంటారంటూ తెలుస్తోంది. 200 మంది పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు వీటిని చేయడానికి 30కి పైగా వాహనాలు. ఏ ఆపరేషన్ అంటూ కూడా మధ్యప్రదేశ్లో చర్చ జరుగుతోంది. ఒక రియల్టర్ పేరుపై రిజిస్టర్ అయిన కారులో ఈ నగదు తరలి వెళ్తుందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది. దీంతో ఆ కారుని చేశారు. భోపాల్లోని మెండోరి అటవీ ప్రాంతంలో దీన్ని చేసి పట్టుకోవడం జరిగింది. దీంతో ఆ రియల్టర్ కూడా చిక్కాడు అంటూ కూడా చర్చ జరుగుతోంది. సో మీకేమనిపిస్తోంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం మధ్యప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చాంశంగా మారింది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. हाँ मैं बंद कर रहा हूँ। ओके भाई, एक मिनट।